గౌరాంగ్ మహాప్రభు, చైతన్య మహాప్రభు ఇంకా ఇతర సంతులు కూర్చుని ఉన్నారు. ఎవరో అన్నారు, మనం హరిబోల్ హరిబోల్ కీర్తన చేస్తే ఏం లాభం కలుగుతుంది అని. బాబా అన్నారు, ఇతను ముఖ్య వ్యాపారస్తుల్లా ఉన్నాడే, ప్రతి పని డబ్బు సంపాదన కోసమే అవుతుందా? పిల్లలు ఆడుకున్నట్లయితే ఏం లాభం కలుగుతుంది? వారికి ఆడేటప్పుడు శ్రమ కలుగుతుంది, కానీ ఎంత ఆనందం కలుగుతుంది అంటే ఆ శ్రమ శ్రమే అనిపించదు. అదేవిధంగా పనిని ఈశ్వరుని ప్రసన్నత కొరకు ఆటగా భావించి చెయ్యి. కులీన రాజకుమారుని వలె పనిని చెయ్యి, కానీ కూలివాడిగా చెయ్యకు. ఒక సోదరుడు వెళ్తూ ఉన్నాడు. ఏం సోదరా, ఉద్యోగానికి వెళ్తున్నావా అన్నాడు. లేదు లేదు, మార్నింగ్ వాక్కి వెళ్తున్నాను. ఎలా ఉన్నావు, మంచిగా ఉన్నావా? ఏం సోదరా, అంతా క్షేమమేనా? చూడు, పచారులు చేయడానికి వెళ్తున్నాను. అతడి కాళ్ళకి గజ్జెలున్నాయి, ముఖం మీద చిరునవ్వు ఉంది, హృదయంలో ప్రసన్నత ఉంది. ఎందుకంటే మనస్సుకి నచ్చిన పనిని చేయబోతున్నాడు. ప్రసన్నతతో చేయడానికి వెళ్తున్నాడు. సహజ భావంతో వ్యాహ్యాళికి వెళ్తున్నాడు. ఆ సోదరుడే కొద్ది సమయం తర్వాత కనిపిస్తే అడిగితే వ్యాహ్యాళికి వెళ్తున్నావా అని అతడు తల పట్టుకున్నాడు. అరే మిత్రమా, ఏం వ్యాహ్యాళికి, డ్యూటీకి వెళ్తున్నాను. తల కొట్టుకున్నాడు. కాళ్ళైతే అవే, రోడ్డు కూడా అదే, సోదరుడు కూడా అతడే. కానీ ఇప్పుడు ఆఫీసుకు వెళ్తున్నాడు, అనుకోని కష్టాల్లోకి వెళ్తున్నాడు. డ్యూటీకి వెళ్తున్నాను కాదు. ఎలా వ్యాహ్యాళికి వెళ్తున్నావో అలానే డ్యూటీకి వెళ్లే సమయంలో కూడా నీ యొక్క చిత్తం ఆనందానుభూతిని పొందాలి. ఎందుకంటే ఇది కూడా నా యొక్క ఒక కర్తవ్య కర్మ. భారంగా భావించి పని చేయకు. ఇంకా ఏదైనా కఠినమైన పని దొరికినా కొంతమంది అటువంటి తప్పించుకుని తిరిగే సోదరులుంటారు. ఫైల్ మీద, ఇది నా పని కాదు, వేరే డిపార్ట్మెంట్ది, ఆ డిపార్ట్మెంట్ వద్దకు వెళ్తే అంటాడు, అటు వెళ్ళు, ఇబ్బంది పెడతారు. ఎందుకంటే సిగ్నేచర్ చేయడానికి భయపడతారు, ఇరుక్కుపోతామేమో అని. బాబు, మరి డబ్బులు దొరుకుతున్నట్లయితే లేదా ఏదైనా ఫైల్ మీద బరువు పడితే కనుక అప్పుడిక పని చేస్తారు. దాని మీద అతని వంతు, ఇంకొకతని వంతు, మరి ఒకతని వంతు లేదు. నీ వంతు పనిని నువ్వు చెయ్యాలి. ఒక్కొక్కప్పుడు ఇతరులకు చెందిన పనిలో కూడా నువ్వు ఉత్సాహంగా సహాయం చెయ్యి. చేయడంలో ఆనందం కలుగుతుంది. ఇంకా పని చేయడంలో నీ యోగ్యత పెరుగుతుంది. ఏం చేయాలి, పని ఎంత చేసినా జీతం అదే దొరుకుతుంది. మరి ఎందుకు ఇంత పని చేయాలి? అసలు 2 గంటలు పనిచేసే వారికి కూడా అంతే జీతం లభిస్తుంది. హాజరు వేయించుకుని అటూ ఇటూ తిరిగే సోమరిపోతులకు కూడా అంతే జీతం దొరుకుతుంది. మరి బాబాజీ, మేము 6 గంటలు పనిచేస్తాం, మరి ఎందుకు మేము ఎక్కువ కష్టపడాలి? కష్టపడి పనిచేయడం వలన చెమటోడ్చిన అన్నం, చెమటోడ్చిన ధనం మీ కుమారులకు, కుమార్తెలకు మరియు నీ మనస్సుకి ప్రసన్నత కలిగిస్తుంది. సైన్ చేసి అటు ఇటు పరుగులు పెట్టినట్లయితే నీ మనస్సు దెయ్యంలాగా తిప్పుతూ ఉంటుంది. ఇంకా నీ కుమారులు, కుమార్తెలు లవరీల చక్కెరలో పడి సర్వనాశనం అయిపోతారు. ఇది కర్మ యొక్క సిద్ధాంతం. నువ్వు న్యాయమూర్తివి అయితే కనుక రాజకీయ నాయకుడి ఒత్తిడిలోకి వచ్చి లేక డబ్బుకి ఆశపడి అన్యాయం చేయబోకు. లేకపోతే ఆ పనే నిన్ను బంధించేది అవుతుంది. ఎవరైనా నిరపరాధి అయితే నువ్వు న్యాయమూర్తిగా ఉండి దాన్ని గమనిస్తే నీ పూర్తి శక్తి సామర్థ్యాలతో అతడికి న్యాయం చేకూర్చు, అతన్ని విడుదల చేయించు. కానీ ఎవరైనా ఖూనీ చేసి వచ్చిన అపరాధి అయినా పోలీసులు వారితో కుమ్ముక్కై వచ్చారనుకున్న స్వేచ్ఛను మీరు ఇచ్చేశారు. అప్పుడింకా ఈ పని మీకు బంధనం అయిపోతుంది. గూండాయిజాన్ని మీరు పోషించడంలో సహాయపడితే మీరు ప్రకృతి నియమాన్ని అనుసరించి దండనకి పాత్రులవుతారు. డోంగ్రే మహారాజ్జీ కథ చెప్తుండేవారు. భాగవత కథలో డోంగ్రేజీ మహారాజ్ అన్నారు, ఒక న్యాయమూర్తి ఉండేవాడు. అతడి వద్దకి కేసు వెళ్ళింది. కేసు ఏంటంటే, కాకి కూర్చుని ఉండగా హంస, ఆడహంస ఆ దారి నుండి పయనించాయి. రాత్రికి అక్కడే ఉన్నాయి. కాకి మనస్సు మారిపోయింది. ఆడహంసను తన భార్యగా చేసుకోవాలనుకుంది. కేసు కోర్టులోకి వెళ్ళింది. న్యాయమూర్తి వద్దకు కాకి చేరుకుంది. ప్లీజ్, మీరు ఈ పని చేసి పెట్టండి నాకు. నేను మీకు కూడా మీ తాత తండ్రుల పూర్వీకుల దర్శనం చేయిస్తాను. న్యాయమూర్తి వచ్చాడు. కొంతమంది బుట్ట తీసుకెళ్తారు, కొంతమంది కవర్ తీసుకెళ్తారు. కాకి బుట్ట ఎలా మోయగలదు, కవర్ని ఎలా తీసుకెళ్తుంది? కాకి అంది, నీకు తండ్రి తాతల దర్శనం చేయిస్తా, పితరుల దర్శనం చేయిస్తాను. న్యాయమూర్తి అన్నాడు, ఇలా చెయ్యి. ఆడహంసని వేరొక చోట ఎక్కడైనా దాచిపెట్టిరా. నేను ఆర్డర్ చేస్తాను, ఎవరి ప్రేమ నిజమైతే కనుక వారు ఆడహంస వద్దకు ముందుగా చేరుకుంటారని. అయితే ఆ హంసకి తెలియదు నువ్వు ముందుగా చేరుకుంటావు, నాకు జడ్జిమెంట్ ఇవ్వడంలో ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా నేను చెప్పేస్తాను, కాకికి ఆడహంస ఎడల ప్రేమ ఉంది అని. అందువలన ఆడహంస కాకికి మాత్రమే భార్య కాగలదు అని చట్టం చెబుతోంది. ఈ విధమైన జడ్జిమెంట్ దొరికింది కాకికి.
ఇప్పుడు న్యాయమూర్తి గారు అడుగుతాడు, ఇక నాకు దక్షిణ రూపంలో పితరుల దర్శనం చేయించు అని. కాకి అంటుంది, వెల్కమ్ సార్. ఎక్కడ చెత్తా చెదారం ఉంటుందో, పురుగులు పట్టి ఉన్నాయో, కాకి అంది, వీళ్ళే నీ తండ్రి తాత చిన్నాన్న కావచ్చు అని. వాళ్లకు ఇటువంటి గతే అన్నాడు. ఎవరి కొడుకులు మనవళ్ళు న్యాయపీఠం మీద అన్యాయం చేసినట్లయితే వారి పితరులకు ఇదే గతి పడుతుంది కదా, మరి ఇంకేం జరుగుతుంది? కానీ మీరు న్యాయపీఠం మీద కూర్చుని ఎవరైతే దోషులో వారికి 302 లేదా ఉరిశిక్ష విధించగా వారు మరణించినట్లయితే మీకు పాపం అంటుకోదు. అతడిని పాపకర్మ నుండి ఆపే ఉద్దేశంతో, ఇంకా కర్తవ్యకర్మ ఉద్దేశ్యంతో మీరు ఎవరికైనా ఉరిశిక్షను విధించినట్లయితే మీకు పాపం తగలదు. కానీ ఎవరైనా నిర్దోషికి మీరు ఎవరి ఒత్తిడిలోకైనా వచ్చి అన్యాయం చేసినట్లయితే మీకు పాపకర్మ బంధనం అవుతుంది. మీరు వ్యాపారస్తులైతే గ్రాహకుని మేలు దృష్టిలో పెట్టుకుని వస్తువులు తెచ్చిపెట్టండి. గ్రాహకుడు వాటితో సంతృప్తులైతే మీ సంపాదన జరిగితే అదే మీ కర్మయోగంగా అవుతుంది. అవి చూడ్డానికైతే గసగసాలే, కానీ అందులో ఇసుక కలిపి ఎవరో తక్కువ ధరకు అమ్ముతున్నారు. చౌకగా తెచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నావు, కానీ గసగసాలు తినేవారు రొసరొసలాడినా నాకేంటి, ₹4 నాకు దొరకాలి అనుకుంటావు. అప్పుడు మీ వ్యాపారం బంధనం కలిగించేది అవుతుంది. మొగ్గ తొడిమల్లో గసగసాలుంటాయి, దాంట్లో ఇసుక కలిసే అవకాశమే లేదు. రైతులంటారు, మేము ఇసుకను కలుపుతాం తూకం పెరగడానికి. ధర చౌకైనప్పటికీ, కొద్దిగా ధర అయినప్పటికీ మాకు ₹2 తక్కువ దొరికిన కిలోకి 10 కిలోలకి మేము కిలో 2 కిలోల ఇసుకని కలిపితే మాకు ₹10 కిలోకి ఎక్కువగా లభిస్తాయి. కానీ మీరు కొనండి, చూడండి, ఇసుకైతే లేదు కదా, నా గ్రాహకులకు అన్యాయం అయితే జరగడం లేదు కదా. అప్పుడు రైతులు ఇసుకను కలపడం ఆపేస్తారు. గ్రాహకుని రూపంలో భగవంతుని యొక్క సేవ. మీరు ఒకవేళ పారిశ్రామికవేత్త అయితే ఇలా ఆలోచించాలి, నా వద్ద ఉన్న లేబర్ పనిచేస్తూ ఉన్నవారు, వారికి కడుపు నిండా అన్నం అయితే దొరుకుతుంది, దుస్తులైతే దొరుకుతున్నాయి, మరియు ఆ పఠానుల వడ్డీ 10% చెల్లిస్తూ ఒత్తిడికి గురి కాకుండా లేదు కదా. ఒకవేళ అటువంటి పరిస్థితే ఉంటే కనుక మీ తరఫు నుండి ప్రేమతో చాటుగా వడ్డీ లేకుండా కొంత డబ్బు ఇవ్వండి. వారిని ఎలా ట్రీట్ చేయాలి అంటే దాంతో వారు తమ కుటుంబ పోషణని చక్కగా నిర్వహించుకోవాలి. మీరు మీ కూలీలను ప్రేమించినట్లయితే కూలీలు మీ పనిని ప్రేమిస్తారు.